రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. ఎవ్వలు ఎటైనా దుంకొచ్చు. ఏ లీడరు ఏ పార్టీ కండువా అయినా కప్పుకోవచ్చు. అట్లనే ఇగ పనైపోయిందనుకున్న పార్టీ పతార పెరగొచ్చు. జోరు మీదున్న పార్టీ బేజారు కావచ్చు. ఇదంతా అందరికి తెలిసిందే గాని ఇప్పుడెందుకు చెప్తున్నావనంటే మాజీ మంత్రి మల్లన్న జయంగా. మాజీ మంత్రి మల్లారెడ్డికున్న క్రేజు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి పని కట్టుకొని చెప్పే అక్కరే లేదు. కార్ పార్టీ జోరు తగ్గి పవర్ల లేకున్నా గానీ మల్లన్న పతార మాత్రం పల్సగ్గాలే. ఇక ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్తలు చూస్తుంటే మల్లన్న మళ్ళా పాత గుడికే పైన కట్టి కారు దిగి కండా మార్చుకొని సైకిల్ సవారీ చేయబోతుండని తెలుస్తుంది. కొన్ని వద్దుల సంది మల్లన్న మీద మస్తు ఆరోపణలు, కేసుల వార్తలు, ఆయన కాలేజీల కాడైతున్న పంచాదులు అన్ని చూస్తూనే ఉట్టిమి. రేపు ఇంకిన్ని కేసులతో కూడా మస్తుగా సతాయిస్తారని రందిలు ఉండటం మల్లన్న. ఇక ఇదే టైంలో టీడీపీ ఏపీల పవర్లకు వచ్చి బాబు సార్ సీఎం అయ్యే వరకలా తెలంగాణలో కూడా మళ్ళా పార్టీకి జీవగంజి పోసి పసుపు పార్టీకి పాత వైభవం ఇద్దామని చూస్తున్నారట. మరి ఒకప్పుడు పార్టీలో పనిచేసిన పాత లీడర్ అయినా మల్లారెడ్డి మీదికెళ్ళాడు. సోషల్ మీడియాలైనా బయట అయినా మంచి క్రేజు ఓ రేంజు ఉండనే ఉండే. అందుకే నువ్వు మంచి రోజు చూసుకొని పసుపు పార్టీ కండువ కప్పుకోగానే మేము కుంకుమ బొట్టు పెట్టి తెలంగాణ టీడీపీ అధ్యక్షుని కుర్చీలో కూర్చోబెడతామని మల్లారెడ్డికి మనసును పట్టని మాట చెప్పిరట. దాంతో నువ్వు ఒకవేళ పోతే ఎట్లుంటది అని కూడా అన్ని తీర్లు ఆలోచన చేస్తున్నట మల్లన్న. కేసుల బుగులు లేకుండా ఉండాలంటే పోతేనే జర బెటరు. ఎందుకంటే బీజేపీతోని కలిసి టీడీపీ కూటమిలో ఉండే వరకలా అట్లా కూడా కలిసి వస్తుంది. అదిగాక ఏపీ సీఎం చంద్రబాబు చెప్తే తెలంగాణ సీఎం రేవంత్ కూడా ఇంటాడని దగ్గర తాను అనుకొచ్చిందట మల్లన్న. బాబు కూడా మళ్ళా తెలంగాణలో యాక్టివ్ అవుతాము, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలు కూడా ఉన్నాయని ఇదివరకే చెప్పే వాళ్ళు కూడా సీరియస్ గానే సీట్లు ఓట్ల గురించి ఆలోచిస్తారు. కాబట్టి మరి ఎట్లుంటదని పాలవర్లు కార్ పార్టీ కౌన్సిలర్తో చర్చలు జరిపిండని కూడా వస్తుంది. కానీ ఇదే ముచ్చట మల్లన్న అడిగితే మాత్రము ఇదంతా తప్పుడు ప్రచారము అని ఖండాలో ఖండిస్తున్నాడు. మరి ఇక పోయేదాకా మనసులో ముచ్చట బయట తెలియొద్దని పైలం పడుతున్నాడా ఏమో తెలియదు. కానీ ఇంకొన్నొద్దులు ఆగితే ఏదో ఒకటి ఎక్కడదక్కడ తెలిపోతుంది. ఇక ఎన్నటి సందు సీఎం రేవంత్ సారు కొత్త క్యాంప్ ఆఫీస్ కోసం దోలాడుతుండు కదా. ఏ మస్తు బిల్డింగ్లు ఎనుకలాడిండు. పార్కింగ్ జాగుండాలే, అన్ని సౌలతులు ఉండాలే, పెద్ద అర్రలు ఉండాలని చూస్తే ఏడ సరిగా దొరకలేదు. ఇక అవన్నీ కాదని ఇగో గీదాన్ని ఫైనల్ చేసిర్రట. మొత్తానికైతే సీఎం రేవంత్ సార్ కు కొత్త క్యాంప్ ఆఫీస్ సెట్ అయిపోయింది. అదేదో కాదు, మన టీఆర్ఎస్ వాళ్ళ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ పక్క పంటే ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నది కదా, అగో దాన్నే సీఎం సార్ క్యాంప్ ఆఫీస్ చేసుకున్నాడు. ఇప్పటి సంది ఆడికించే మీటింగ్లు అన్ని చేస్తున్నాడు. పోలీసు వాళ్ళ కోసం కట్టింది కదా, సీఎం కు సెట్ అవుతుందా అంటే ఓ మస్తు సెట్ అయిందట. కట్టి నీళ్లు పెట్టిన పోయి లెక్క కాన్ఫరెన్స్ల కోసం అన్ని తీర్ల సవలతులు ఉన్నాయట. అట్లే పార్కింగ్ కూడా జాగా బాగానే ఉన్నదట. అందుకే దాన్ని సెలెక్ట్ చేసిరట. మొదలు ఎంహెచ్ఆర్డీ బిల్డింగ్ చూసిండ్రు, కానీ అది నచ్చలేదు. ఇక మీదికెళ్ళి ప్యాలెస్ ను సెలెక్ట్ చేసుకున్నారు. అదేమైందో కానీ క్యాన్సిల్ అయింది. ఇక సచివాలయంలో సీఎం కోసం 6వ ఫ్లోర్ లా కట్టించిన అర్ర కూడా వాస్తుకు లేదని 9వ ఫ్లోర్ కు మారుస్తున్నారు. ఇక ఆ పనులు కూడా జల్దిగానే అవుతున్నాయి. ఇక ఇప్పటి వరకైతే సార్ ఇంటికాంచి అన్ని వివరాలు చక్క పెట్టేటోడు. ఇక ఇప్పటి సంది ఆ రంది లేకుండా అయింది. కానీ అంత మంచిగా ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా బేఫికర్ ఉండేటట్టు కేసీఆర్ కట్టించిన ప్రజాభవన్ విడిచిపెట్టి ఇట్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో క్యాంప్ ఆఫీస్ పెట్టుడేంది అని కొందరు ముక్కిరుస్తురట. ఈ ముచ్చట తెలిసి